ఇక్కడ ఈ సెక్యూరిటీ గార్డ్ గాడు ఉన్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? అరే రమేష్ అన్నా, ఏదో ఒకటి చెప్పి ఆ సెక్యూరిటీ గార్డ్ పక్క తీసుకెళ్ళు. అలాగే అన్నా. భయ్యా, లైటర్ ఉందా? లైటరా ఉంది. థ్యాంక్స్ భయ్యా. ఇంతకీ ఏంటిది, కేర్ హౌసా? అవును బాబు. మా చిన్నపిల్లలు అటు వెళ్ళిపోతున్నారు. అటు వెళ్తున్నారా? రా చూపిస్తాను. పద పద. రే పదరా పద పదరా పద, త్వరగా రారా రా. రాధిక దగ్గరికి వెళ్ళాలి. నన్ను రాధిక దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఆయా వాళ్ళు ఏడిపిస్తున్నారు. నేను రాధిక దగ్గరికి వెళ్ళాలి. మరేమో స్కూల్ యానివర్సరీలో రాధిక బ్యాడ్ పోలీస్ నాకు అమ్మా నాన్న అని చెప్పారు కదా, అందుకే నేను రాధిక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. రాధిక రేయ్, చాలా జాగ్రత్తగా ఎవ్వరికి అనుమానం రాకుండా పాపని తీసుకెళ్ళాలి. అంకుల్ ఇక్కడ అసలు లోపల ఎంతమంది ఉన్నారో తెలియదు కదరా. చూద్దాం. ఏదైనా తేడా వస్తే ఏసేసైనా సరే పాపని తీసుకెళ్ళాలి. అంకుల్ ఇటు రండి, ఇటు రండి. రేయ్, ఆ పిల్లరా? అంకుల్ ఇటు రండి, రండి రండి. అదేంట్రా, మన కిడ్నాప్ చేయడానికి వచ్చిన విషయం తెలిసిపోయినట్టు కిడ్నాప్ చేయండి అని పిలుస్తుంది. అంకుల్ ఇటు రండి. పదరా వెళ్దాం. అమ్మా, స్వీటీ వాళ్ళ అమ్మమ్మతో మాట్లాడారా? స్వీటీని మనకివ్వడానికి వాళ్ళ అమ్మమ్మ గారు ఒప్పుకున్నారా? ఆవిడ ఏదో ఊరు వెళ్ళారంట అత్తయ్య. తిరిగి రావడానికి 4-5 రోజులు పడుతుందంట. ఓ అవునా. ఆవిడతో మాట్లాడేసి పాపని ఈ రోజే మన ఇంటికి తీసుకొస్తారని చాలా ఆశగా ఎదురుచూశానమ్మా. కానీ ఈ ఎదురుచూపులు ఇంకా కొన్ని రోజులు తప్పవన్నమాట. స్వీటీ తాలూకు సంతోషం మనకి దక్కడానికి ఇంకా టైం పడుతుందన్నమాట. అవునత్తయ్య, అదే నాకు బాధగా ఉంది. అలాగే స్వీటీని మనకి దత్తత ఇవ్వడానికి వాళ్ళ అమ్మమ్మ ఒప్పుకుంటుందో లేదోనని చాలా టెన్షన్ గా కూడా ఉంది. చూడమ్మా, ఆ దేవుడు మనకి అని రాసి పెడితే ఖచ్చితంగా మన దగ్గరికే వస్తుంది. స్వీటీ మన ఇంటికి చాలా అవసరం అత్తయ్య. స్వీటీ మన ఇంట్లో అడుగు పెడితే కొన్ని మనసులు తేలికవుతాయి. ఈ ఇల్లు ఆనందంతో నిండిపోతుంది. అందుకే 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 నేను ఇంతలా ఆరాటపడుతుంది. చూడు రాధిక, నీ మనసుకంత బలంగా అనిపిస్తే ఆ దేవుడు మనకి ఖచ్చితంగా అవకాశం ఇస్తాడు. స్వీటీని దత్తతివ్వడానికి వాళ్ళమ్మమ్మ ఖచ్చితంగా ఒప్పుకుంటారు.
భయపడకుండా నమ్మకం ఉంచు. స్వీటీ 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 ఏమైంది దేవి గారు? స్వీటీని పిలవండి మేడం. స్వీటీని పిలవడం ఏంటండి? స్వీటీ ఇక్కడెందుకుంటుంది? స్వీటీని మీరిక్కడికి తీసుకొచ్చారని మాకు తెలుసు. ఫస్ట్ స్వీటీని పిలవండి. దేవి గారు మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. స్వీటీని నేను తీసుకురావడం ఏంటండి? అవును, మీరే తీసుకొచ్చారు. మీరు మా హోంకొచ్చి స్వీటీని దత్తత తీసుకుంటామని అడిగారు. ఆ, అందుకు వాళ్ళ అమ్మమ్మ గారు అంత తేలిగ్గా ఒప్పుకోరని చెప్పాం. దాంతో మీరు దొంగచాటుగా పాపను తీసుకొచ్చారు. పాపని కిడ్నాప్ చేసేంత శత్రువులు ఎవరూ లేరు. పాపని దత్తత తీసుకోవాలనుకున్నది మీరే కాబట్టి పాపని కిడ్నాప్ చేసి తీసుకొచ్చే అవసరం కూడా మీకే ఉంది. చూడండి, ఏదైనా మాట్లాడితే కాస్త అర్థం ఉండాలి. పాప తల్లిదండ్రుల కోసం బాధపడుతుంటే దత్తత తీసుకుందాం అనుకున్నావు, నిజమే. అందుకోసం కిడ్నాప్ చేసేందుకు తీసుకొస్తాం? ఒకవేళ మీరన్నట్టు మా కోళ్ల పాపం తీసుకొస్తే పాప ఇంట్లోనే ఉంటుంది కదా. వెళ్ళండి, వెళ్ళి ఇల్లంతా వెతుక్కోండి. పాప ఎక్కడుందో మీకే తెలుస్తుంది. అరే, పాప మిస్ అయితే ఏం జరిగిందని టెన్షన్తో వెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి, వెతకాలి. అంతేకాని ఇక్కడికొచ్చి ఇలా గొడవ చేస్తారేంటి? సార్, స్వీటీని తీసుకొచ్చే అవసరం రాధిక గారికి తప్ప మరొకరికి లేదు. ఈ విషయాన్ని మా హోంలో ఎవరిని అడిగినా చెప్తారు. మర్యాదగా మా స్వీటీని మాకు అప్పచెప్తే మీకే మంచిది. దేవి గారు, నేను చెప్పేది నిజమండి. స్వీటీని నేను తీసుకురాలేదు. ఏమో, చూస్తుంటే వీళ్ళు చెప్పిందే నిజం అనిపిస్తుంది. సకల, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవునమ్మా, స్వీటీ అంటే రాధికకి ఎక్కడలేని ప్రేమ ఏర్పడింది. ఒక రకంగా ప్రాణమిస్తుందనుకో. కానీ స్వీటీని దత్తత ఇవ్వడానికి వీళ్ళు ఒప్పుకోలేకపోయేసరికి పాపని కిడ్నాప్ చేసుండొచ్చు కదా. బుద్ధి లేకుండా మాట్లాడుకో. రాధిక ఇంటికొచ్చినప్పుడు నువ్వు కూడా ఇంట్లోనే ఉన్నావు కదా. రాధిక ఒక్కతే వచ్చిందా లేక పాపతో వచ్చిందా? నువ్వు భలే ఉన్నావమ్మా. కిడ్నాప్ చేసిన స్వీటీని ఇంటికి తీసుకురావడానికి తనేమైనా తెలివి తక్కువదా? పాపని ఇంటికి తీసుకొస్తే తనకి ప్రాబ్లం అవుతుందని, తన మెడకి చుట్టుకుంటుందని రాధికకి ఆ మాత్రం తెలీదా ఏంటి? అంటే అత్తయ్య, కంప్లైంట్ ఇవ్వడానికి నేను పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నాను. చూడండి దేవి గారు, స్వీటీ విషయంలో మీది కేవలం ఉద్యోగం మాత్రమే, కానీ నాకు మాత్రం ప్రాణం కంటే ఎక్కువ. స్వీటీని నేనే కిడ్నాప్ చేశానని మీరు ఆరోపిస్తున్నారు కాబట్టి 24 గంటల్లో స్వీటీని మీకు అప్పగించే బాధ్యత నాది. పదండి అత్తయ్య.
రాధిక, నిన్ను ఇంట్లో నుంచి తరిమేసే నా వేటకు అసలాట ఇప్పుడు మొదలైంది. చెప్తా. నేనే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అత్తయ్య, కంప్లైంట్ ఇవ్వడానికి నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను. ఓ గాడ్. రాసివు. రాధిక మీద నువ్వు కంప్లైంట్ రాసివు. ఆ కంప్లైంట్ ని నా తమ్ముడు తీసుకుంటాడో లేదో, రాధిక మీద యాక్షన్ తీసుకుంటాడో లేదో నువ్వే చూస్తావు. సకల, ఏం చేస్తున్నావో అర్థమవుతుందా నీకు? రాధిక మీద కంప్లైంట్ ఇవ్వమని ఆవిడని రెచ్చగొడతావేంటి? రెచ్చగొట్టడం కాదమ్మా, నా తమ్ముడు నిజాయితీకి మచ్చ రాకుండా చూస్తున్నాను. ఇన్నాళ్ల కార్తిక్ సర్వీస్ లో తననిలా ఒక్క మాట అన్నవాళ్లు, తప్పు పట్టిన వాళ్ళు లేరు. సకల, తనేమీ కార్తీక్ సిన్సియారిటీని తప్పు పట్టడం లేదు. పాప కనపడకపోతే తన జాబ్కి ప్రమాదం అని చెప్తుంది. స్వీటీ గురించి కార్తీక్ ఎంక్వైరీ చేస్తాడు. ఎక్కడుందో, ఎవరు కిడ్నాప్ చేశారో తెలుసుకుంటాడు. ఇక ఈ విషయం గురించి డిస్కషన్ ఆపి పదండి. ఏం నాన్న వెళ్లేది? ఎక్కడికి వెళ్లేది? ఇది మీ అందరికీ చాలా చిన్న విషయంలా కనిపిస్తుంది, కానీ డిపార్ట్మెంట్ లో కార్తిక్ పేరుకి పరువుకి మచ్చ ఏర్పడుతుంది. బిడ్డ అయింది. దాని ప్రాణాలకి ఏదైనా హాని ఏర్పడితే ఇటు మీ అబ్బాయి గారు, అటు నేను ఇద్దరం జీవితాంతం నరకం అనుభవిస్తాం. ఆ నరకం అనుభవించే కంటే ఇప్పుడు నేను అవమానపడినా నిందపడినా పర్వాలేదు. సార్, ఒక్కొక్క క్షణం గడిచే కొద్దీ స్వీటీ ఎలాంటి ప్రమాదంలో పడుతుందోనని భయంగా ఉంది. ప్లీజ్ సార్, త్వరగా స్వీటీని వెతికి పెట్టండి ప్లీజ్. కార్తిక్, ఇది నీకు నీ నిజాయితీకి పరీక్ష. భార్య కోసం డిఎస్పీ కార్తిక్ కృష్ణ చట్టాన్ని అతిక్రమించాడని నీ వైపు ఎవరూ వేలెత్తి చూపించకూడదు. ఈ సొసైటీలో నీకు తలవంపులు రాకుండా ఉండాలన్నా
మీ డిపార్ట్మెంట్ ముందు నువ్వు తలదించుకునే పరిస్థితి రాకుండా ఉండాలన్నా ఇప్పుడు నీ ఎదురుగా ఉన్నది నీ భార్య అన్న విషయాన్ని మర్చిపో. డిఎస్పీ కార్తిక్ కృష్ణగా నువ్వెలా డ్యూటీ చేస్తావో అలాగే చెయ్యి. ఆ తర్వాత నీ భార్యని కాపాడుకోవడానికి ఒక భర్తగా నువ్వేం చేస్తావో అది చెయ్యి. హలో నారాయణ సార్. నీకు పాప ఫొటోస్ అన్ని సెండ్ చేశాను. అలాగే సార్. పాప ఇప్పుడే హాస్టల్ నుంచి మిస్ అయిందని మన డిపార్ట్మెంట్ని అలర్ట్ చేసి ద్రాక్షారామం మొత్తం సర్చ్ చేయించండి. ఓకే సార్. అలాగే రామచంద్రపురం రోడ్డు, మండపేట రోడ్లో ఉన్న సీసీ కెమెరాస్ అన్ని చెక్ చేయించండి. ఓకే సార్. నారాయణ, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పాప ఆచూకీ నాకు తెలియాలి. ఏం మాత్రం నిర్లక్ష్యంగా ఉండటానికి వీల్లేదు. చాలా సీరియస్గా వెతకండి. సరే సార్. కానిస్టేబుల్స్, మీరు నాతో రండి. రాధిక, వెళదాం పద. అంకుల్, ఈ ఫోన్ పనిచేయటం లేదు. దాంట్లో రూపాయి వెయ్యాలమ్మా. అవునా? నా దగ్గర డబ్బులు లేవు అంకుల్. నేను అర్జెంట్ గా ఫోన్ చేసుకోవాలి. ఒకే ఒక కాల్ అంకుల్, ప్లీజ్ ప్లీజ్ అంకుల్. నీకు ఫోన్ చేసుకోవడం వచ్చా? సూపర్ గా వచ్చు. ఇదిగో చేసుకో. ఎవరిది నెంబర్? అన్నోన్ నెంబర్ నాకొస్తుంది. మహేష్ అన్న, లోపల పిండి మిషన్ అయిపోయింది రా అన్న. వస్తున్నాను రా. త్వరగా రా అన్న. హలో హలో రాధిక. హలో రాధిక, నేను స్వీటీని. స్వీటీ. రే పాపరా, అదుగురా పద. అమ్మో రౌడీలు. స్వీటీ స్వీటీ. రే పాపరా రా. హలో హలో స్వీటీ, నా మాట వినిపిస్తుందా? స్వీటీ స్వీటీ స్వీటీ. రాధిక, ఎవరు? స్వీటీయా? అవునండి, స్వీటీనే. ఎక్కడుందో ఎక్కడుందో చెప్పేసరికి కాల్ కట్ అయిపోయింది. నాకెందుకో కంగారుగా ఉందండి. ముందు ఆ నంబర్ కాల్ బ్యాక్ చేయి, త్వరగా చేయి. హలో 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 స్వీట్. హలో, ఇప్పుడు ఈ నెంబర్ నుంచి ఒక పాప కాల్ చేస్తుంది కదండి. ఒకసారి ఆ పాపకి ఫోన్ ఇవ్వండి. ఇది పబ్లిక్ ఫోన్ బూత్ అండి. ఆ పాప వెళ్ళిపోయింది. ఎటు వెళ్ళిపోయింది? హలో, ఏ ఏరియా అండి? ద్రాక్షారామం గవర్నమెంట్ స్కూల్ రోడ్ అండి. ఓకే, థ్యాంక్ యూ. స్వీటీ స్వీటీ స్వీటీ. అమ్మా స్వీటీ. స్వీటీ 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 లేమ్మా. స్వీటీ 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 లేమ్మా. స్వీటీ 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 స్వీటీ. స్వీటీ అమ్మా స్వీటీ. స్వీటీ.
డాక్టర్ 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 ఏంటి ఏమైంది? యాక్సిడెంట్ అయింది. స్పృహ తప్పి పడిపోయింది. బ్లడ్ చాలా పోయింది డాక్టర్. సిస్టర్ కమాన్ ఫాస్ట్గా. అత్తయ్య మీరెప్పుడొచ్చారు? స్వీటీకి తల్లిదండ్రులు లేని బాధని దూరం చేయాలని నువ్వు ఆరాట పడుతుంటే పాప మీదున్నది జాలి అనుకున్నాను. కానీ స్వీటీ అంటే నీకింత ప్రేమని, ఇంత ప్రాణమని నాకిప్పుడే అర్థమైందమ్మా. స్వీటీని మొదటిసారి చూసినప్పుడు ఈ గుండెలో ఏదో ఒక తెలియని అలజడత్తయ్య. ఈ రెండు చేతులతో పాప చెంపల్ని పట్టుకుని దాని కళ్ళల్లోకి చూడగానే నాకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, గుండె బరువెక్కింది. ఆ భావోద్వేగానికి కారణం నాకు అర్థం కాలేదు. కానీ స్వీటీని ఎత్తుకున్నప్పుడు ఏదో నా సొంత బిడ్డని ఎత్తుకున్నట్టు నాకేదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది అత్తయ్య. మరి నా బిడ్డలా చావు బతుకుల్లో ఉంటే ఈ గుండె ఎంత విలువెల్లాడిపోతుందో చెప్పండి అత్తయ్య. ఈ గుండె మీ అబ్బాయిని ఎలాగైతే కోరుకుంటుందో స్వీటీని కూడా అలాగే కోరుకుంటుంది. మా ఇద్దరికి ఈ గుండెకి ఏదో విడతీరాని బంధం ముడిపడి ఉందని మాత్రం అర్థమవుతుంది అత్తయ్య. అమ్మా, ఏ బంధం లేకుండా నీ మనసిలా బాధపడదు. నువ్వు చెప్పినట్టు నీకు, కార్తీక్కి, స్వీటీకి ఈ జన్మలోనో లేదంటే ఏదో మరో జన్మలోనో ఆ దేవుడి బంధం ముడిపడుందమ్మా. అందుకే స్వీటీ కోసం నువ్విక్కడ, కార్తీక్ అక్కడ అంతలా బాధపడుతున్నారు. రాధిక, స్వీటీకి ఏం కాదమ్మా. తన మీద మీకున్న ప్రేమే స్వీటీని బతికిస్తుంది. ఇంతకు ముందులాగే
తను నీతో ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉంటుంది. భయపడకుండా నువ్వు నమ్మి ఆ స్వామి మీద నమ్మకం ఉంచు. కార్తీక్, స్వీటీకి ఎలా ఉంది? ట్రీట్మెంట్ జరుగుతుందక్క. బ్రెయిన్ స్కానింగ్ రిపోర్ట్ చూసిన తర్వాత ఏ విషయం చెప్తానని డాక్టర్ చెప్పారు. పోతే బాగుండు. టెన్షన్తో చచ్చిపోయేలా ఉన్నాను. ఆ నేరం మొత్తం రాధిక మీదకి నెట్టేయచ్చు. బాధపడ కార్తీక్, స్వీటీకి ఏం కాదు. స్వీటీ మీద నీకున్న ప్రేమ తనని ఖచ్చితంగా కాపాడుతుంది. బాధపడకు, ధైర్యంగా ఉండు. ఏమండి, ఇప్పుడు స్వీటీకి ఎలా ఉంది? అమ్మా, మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? గుడికి. రాధిక, ఏంటంత నీరసంగా ఉన్నావు? ఏమైంది? స్వీటీ క్షేమంగా ఉండాలని, తన ప్రాణానికి ఎలాంటి హాని జరగకూడదని మోకాళ్ల మీద గుడంతా ప్రదక్షిణాలు చేసిందిరా. అరచేతిలో హారతిచ్చి దేవుణ్ణి వేడుకుంది. బాబోయ్, చూస్తుంటే ఇది పూజలు చేసి ఆ పిల్లని బతికించేలా ఉందిగా. స్వీటీ గురించి రాధిక ప్రాణం విలవిల్లాడిపోతోంది కార్తీక్. స్వీటీ క్షేమంగా ఉందని తెలిసాకే తను కాస్త ప్రశాంతంగా ఉండేది. నువ్వొక దానివమ్మా, ఆపు తల్లి. వాడి మనసు అసలే కరిగిపోతూ ఉంటే నువ్వు భక్త రామదాసు కథ చెప్పినట్టు చెప్తున్నావు. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఒకసారి బ్రెయిన్ స్కానింగ్ రిపోర్ట్స్ వస్తే డాక్టర్ గారు తీసుకురమ్మన్నారు. అలాగే. ఏమండి, మీరుండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. హలో, ఏంటి గుచ్చుకుంటుంది? తీయండి, తీయండి. మీకే చెప్పేది, తీయండి. చూడు, నాకు రెండే తెలుసు. వినమని చెప్పడం, వినకపోతే చంపడం. చెప్పు, రాధికకు పెట్టిన గుండె ఎవరిది? ఏ డేట్లో తన గుండెకు ఆపరేషన్ జరిగింది? చెప్పు. ప్లీజ్ అండి, అలా చెప్తే మా ప్రొఫెషన్ కి ద్రోహం చేసినట్టు అవుతుంది. చెప్పకపోతే నువ్వే పోతావు. ఇక నీకు ప్రొఫెషన్ ఎక్కడుంటుంది? దానికి నువ్వు న్యాయం చేయడం ఎక్కడుంటుంది? ప్లీజ్ అండి, దయచేసి అర్థం చేసుకోండి. నాకు అసలుకే సహనం చాలా తక్కువ. చెప్తే బ్రతికిపోతావు, లేకపోతే చచ్చిపోతావు. చెప్పు, చెప్తావా చస్తావా? పొడి చేయను, పొడి చేయనా? చేయలేవు. ఈ ఆయింట్మెంట్ రాస్తే గాయం తగ్గుతుంది. ఎలా ఇవ్వు. పర్వాలేదండి, అదే తగ్గిపోతుంది. ఎలా తగ్గుతుంది? ఆ చేతికి ఏమైనా మంత్రాలు మాయలు వచ్చాయేంటి? దానంతటా అదే తగ్గిపోవడానికి. ఇలా ఇవ్వు.
ఎందుకు అలా అంటున్నావు? అవును కార్తిక్, ఆ పిల్ల ఎక్కడో రోడ్డు మీద పరిచయం అయింది. ఆ పరిచయాన్ని అక్కడే వదిలేయాలి. అంతేగాని ఏదో కడుపును పుట్టిన బిడ్డైనట్టు, బలమైన పేగుబంధం ఉన్నట్టు ఇలా చేతులు కాల్చుకోవడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. సకల, ఒకరి మీద ఆప్యాయత ఏర్పడ్డానికి పేగుబంధమే ఉండాల్సిన అవసరం లేదు. అంతకంటే బలమైన ప్రేమ బంధం ఉంటే చాలు. ఇలాంటి సోషల్ మీడియా కొటేషన్స్ చెప్తే ఇంకేం మాట్లాడతాం? ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అనుకుంటా. నీకిలాంటి ప్రేమ విలువ తెలీదు గాని మనం వెళ్దాం పద. అమరాధిక, స్వీటీకి ఏం కాదు. ఆ స్వామి దయ వల్ల, నువ్వు చేసిన పూజల వల్ల తనకి త్వరగా నయమై కోలుకుంటుంది. బాధపడకుండా ధైర్యంగా ఉండు, సరేనా? సరే అత్తయ్య. కార్తీక్, మేం వెళ్ళొస్తాం. అలాగేమ్మా. సకల, పద. సార్, 10 నిమిషాల్లో డాక్టర్ గారు పాపను చెకప్ చేయడానికి వస్తారన్నారు. ఈలోగా మిమ్మల్ని ల్యాబ్ రిపోర్ట్స్ తీసుకురమ్మన్నారు. అలాగే. నా పర్స్ ఏది? మీరెప్పుడు వచ్చారు? ఇందాకే వచ్చాను సార్. స్వీటీకి ఎలా ఉంది సార్? పర్వాలేదు, నో ప్రాబ్లం అని డాక్టర్ చెప్పారు. అవును, స్వీటీ వాళ్ళ అమ్మమ్మకి ఫోన్ చేసి ఈ విషయం చెప్పారా? చెప్పాను సార్, వచ్చేస్తామని చెప్పారు. ఆవిడ వచ్చాక ఒకసారి నాకు కాల్ చేయండి, నేను ఆవిడతో మాట్లాడాలి. అలాగే సార్. అత్తయ్య, మీరేంటి ఇక్కడ?
లోపలే ఉంది మేడం. ఈ రాతికొకటి నా ప్రాణానికి. ఇప్పుడు ఏం చేయాలి? పాపని ఎలా తీసుకెళ్ళాలి? సిస్టర్, చెప్పండి మేడం. ఎవరో రాతికట, చాలా ఎమర్జెన్సీ అట. డాక్టర్ గారు అర్జెంటుగా రమ్మంటున్నారు. అవునా? ఐసీయూలో ఉన్నారు మేడం, నేను చెప్తాను. సరే. రాధిక గారు, మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మని చెప్పారు. అలాగే సిస్టర్. ఏవండి, త్వరగా రమ్మంటున్నారు. డాక్టర్ గారు డాక్టర్ గారు పేషెంట్స్ని చూడటానికి రౌండ్స్కి వెళ్ళారండి. రాగానే చెప్తాను. సరే.